ప్రార్థనాపూర్వకంగా చదువుదాం. 115వ కీర్తన 13, 14, 15 వచనాలు అందరం కలిసి చదువుదాం. చదవగలిగిన వాళ్ళందరూ కూడా చదవండి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం అందరం కలిసి చదువుదాం. హగ్గయి 2:19 చదవండి. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవలెను. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి మరి ఒకసారి వందనాలు, స్తోత్రాలు దేవా. మరి ఇంతవరకు సన్నిధి తోడుగా ఉంచి ఆరాధించిన బిడ్డలందరిని బట్టి మీ పరిశుద్ధ నామాన్ని గణపరుస్తూ మహింపరుస్తూ ఉన్నాను దేవా. ఎవరైతే మౌనంగా ఆరాధిస్తూ వచ్చారో వారిని బట్టి కూడా స్తుతిస్తున్నాను. దయగల దేవా, మా కొరకు సిద్ధపరిచిన పరిశుద్ధ బలలో యోగ్యముగా పాలు పొందడానికి మాకు అనుగ్రహించిన పరిశుద్ధ లేఖనములన్నిటి కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలనని మాట ద్వారా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఇచ్చిన మాట ద్వారా మాతో మాట్లాడండి. వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన మధ్యలో పరిశుద్ధ బల ఉంది. గత వారము వచ్చి ఆరాధన చేసి పరిశుద్ధ బలలో పాలు పొందినారు. పాలు పొంది వెళ్ళిపోయినారు. మరలా వారం గతించింది, అంటే 7 దినాలు అయిపోయినాయి. మరలా మనం ప్రభు ఇంటికి వచ్చినాం, మరలా బలలో పాలు పొందుతున్నాం. మరి పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించు. ఈ రొట్టె ద్రాక్షరసము దేవుని యొక్క శరీరము, ఆయన రక్తానికి సాదృశ్యంగా ప్రభు మనకు అనుగ్రహించినాడు. దీనిని మనం ఇప్పుడు తీసుకుంటున్నాం. ఇది పౌలు గారు కొరింథీ సంఘానికి అప్పగించినాడు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని అని చెప్పి ప్రారంభించాడు. అక్కడ పౌలు గారు యేసుప్రభు ఉన్నప్పుడు పౌలు ఉన్నాడా? చెప్పండి. లేడు. పౌలు గారికి తెలియదు యేసుప్రభు ఎవరో. యేసుప్రభు వచ్చి ఆయన వెళ్ళిపోయిన తర్వాత సంఘాలని హింసిస్తూ ఉన్నాడు. సంఘాలని హింసిస్తున్నటువంటి తరుణంలో దేవుడు దర్శనమిచ్చి పౌలుని పట్టుకున్నాడు. సౌలుగా ఉన్నటువంటి వాడిని పౌలుగా మార్చినాడు. తన సాధనముగా అతను ఎంత హింస పెట్టాడో జనాల్ని, అంతకంటే ఎక్కువగా హింసలు పొందాడు. ఆ పౌలు గారు రాస్తున్నాడు ఈ మాట, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొంది తిని అని చెప్పి ప్రారంభించి దేవుని వల్ల పొందినాడు. ఓకే, అప్పుడు ఏమంటున్నాడు? ప్రభు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి శిష్యులకు ఇచ్చినాడు. ఇదంతా కూడా రాస్తూ ఉన్నాడు. పౌలు లేడప్పుడు, పౌలుకి తెలియదు. కానీ తాను పొందిన దర్శనము ద్వారా అదంతా కూడా చూస్తూ వచ్చాడు. యేసుప్రభు ఏ రీతిగా లోకంలో ఉన్నాడు, ఏ రీతిగా చేస్తూ వచ్చాడు. ఆ చివరి దినము ప్రభు అప్పగింపబడిన రాత్రి ఆయన రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి శిష్యులకు ఎలాగిచ్చాడు, వారు ఎట్లా తీసుకున్నారు, ఇవన్నీ కూడా తను దర్శనంలో చూస్తూ వచ్చి పరిశుద్ధ గ్రంథంలో రాస్తూ వచ్చాడు. నేను ప్రభు వలన పొందినాను, నేను దాన్ని మీకు అప్పగిస్తున్నాను. కాబట్టి మనం ఏం చేయాలి? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఏం జ్ఞాపకం చేసుకోవాలి మనం? ఆయన శ్రమలు, ఆయన మరణము, ఆయన భూస్థాపన, ఆయన పునరుత్థానం,
వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. వీటిని మనము ఆయన వచ్చే వరకు కూడా, మనం ఈ భూమి మీద చచ్చే వరకు, మనం ఆయన దగ్గరికి వెళ్ళే వరకు కూడా ప్రచురించాలి. అంటే సువార్త ప్రకటించాలి. బలలో పాలు పొందే ప్రతి ఒక్కరు కూడా సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలంటే మైకులు తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళి ప్రకటించే వాళ్ళు ప్రకటిస్తారు. ఆ పని చేసే వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు చేస్తారు. మనం ఏం చేయాలంటే, నీ పక్కన ఉన్న వాళ్ళకి, నువ్వు పనిచేసే స్థలంలో, పొలంలో పనిచేస్తున్నప్పుడు నీతో పాటు 4-5 పనిచేస్తూ ఉంటే వాళ్ళకి 4 దేవుని మాటలు చెప్పు. యేసు ప్రభువారు ప్రేమమయుడు, ఆయన ఇట్లా చేశాడు, పాపిని రక్షించడానికి వచ్చినాడు, నన్ను రక్షించినాడు, నాకు సమాధానం ఉంది, నీకు సమాధానం కావాలంటే యేసు ప్రభుని హృదయంలో చేర్చుకో. ప్రభా నేను పాపిని, నా హృదయంలోకి రా ప్రభు అంటే నీ హృదయంలోకి వస్తా. కొద్ది మాటలతోటి సువార్త చెప్పు. అలాగే చదువుకునే పిల్లలు, మీరు కొలీగ్స్, మీ స్టూడెంట్స్ ఉంటారు, మీతో బెంచ్మేట్స్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా ప్రభువుని గూర్చి చెప్పాలి. మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి, మీ కాలనీలో ఉన్న వాళ్ళకి, లేదా నువ్వు జాబ్ చేస్తున్నటువంటి స్థలంలో ప్రభువుని గురించి మాట్లాడు, సువార్త ప్రకటించు. వారం రోజుల టైం ఉంది. గత వారం నుంచి వారం వరకు, వారం దినాల టైంలో కనీసం నువ్వు ఒక్కరికైనా దేవుని మాటలు చెప్పకపోయినట్లయితే బల్లలో ఎలా పాలు పొందుతావు? వచ్చేసి అలవాటు ప్రకారం బల్లలో పాలు పొంది వెళ్ళిపోదామా? ఇంతేనా ఇంకా మనకిది? ఏం రాశాడు పౌలు అక్కడ? మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించండి అన్నాడు. ఎంతమంది ప్రచురిస్తున్నారు? అందరూ వస్తున్నారు, 1000 మంది 100 మంది వస్తారు సంఘానికి. 100 మంది ప్రకటిస్తారా? ఎవరు ప్రకటించరు. వస్తారు, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ వారం వస్తారు, మళ్ళీ 4 మాటలతో నా కొండ బండ అని చెప్పి ఆరాధన చేస్తారు, బలలో పాలు పొందుతారు, వెళ్ళిపోతారు. కాబట్టి ఇది సరైనది కాదు, దేవునికి మహిమకరం కాదు. మన అనుభవం, మన హృదయంలోంచి వచ్చినటువంటి ఆరాధన ప్రభుకి అర్పించాలి. అలాగే మన జీవితం ఎలా ఉంది, ఈ వారమంతా కూడా ఎలా జీవిస్తూ వచ్చాం, మనం ప్రభు కొరకు మనం ఏం చేస్తూ వచ్చాం? ప్రభు మన కొరకు ఎంత సిలువ కార్యం చేశాడు కదా. ఇదిగో నేను మీ కొరకు కలవరి సిలువలో గొప్ప క్రయధనం చెల్లించాను, నా కొరకు మీరు ఏం చేస్తున్నారంటే ఏం చెప్తాం మనం? ఇప్పుడు ఒక బర్త్డేకి ఎవరన్నా మనల్ని పిలిచారనుకోండి, ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? ఒక చిన్న గిఫ్ట్ తీసుకొని, చిన్న బాబో పాప ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా చిన్న గిఫ్ట్ తీసుకొని కుటుంబంగా వెళ్తాం. మనం వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే కార్యక్రమం అంతా చూసిన తర్వాత ఆ కేక్ కట్ చేస్తారు, తర్వాత భోజనం పెడతారు, తినేసి ఆ గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తాం. మరి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తావు? ఏం తీసుకెళ్తావు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు? తలాంతులు ఇచ్చాడు ఒక యజమానుడు, 10 తలాంతులు ఇచ్చినాడు. వచ్చాడు, అయ్యా నువ్వు నాకు 10 మీనాలు ఇచ్చావు, ఇదిగో ఇంకో 10 మీనాలు సంపాదించాను వ్యాపారం చేసి, బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. 5 మీనాలు తీసుకున్నవాడు వచ్చాడు, అయ్యా నువ్వు నాకు 5 మీనాలు ఇచ్చావు కదా, వ్యాపారం చేసి ఇంకొక 5 మీనాలు సంపాదించాను, ఇదిగో అన్నప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొద్దిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక ఈ కొద్ది వాటి మీద నీవు అధికారివై ఉండమన్నాడు. ఒక్క మీనా తీసుకున్నవాడు వచ్చాడు, వాడు ఏం చేశాడు? రుమాలను కట్టి భూమిలో పాతిపెట్టాడు. దాన్ని భూమిలో పాతిపెట్టి అది తీసుకుని వచ్చి, నువ్వు కఠినుడు కనుక నేను దాన్ని భూమిలో దాచిపెట్టాను, ఇదిగో నీ మీనా అన్నాడు. నేను కఠినుడని తెలిసినప్పుడు నీ మీనాన్ని తీసుకెళ్ళి సావుకారుల వద్ద ఉంచితే నేను వచ్చినప్పుడు వడ్డీతో సహా తీసుకుంటాను కదా. సోమరివైన చెడ్డదాసుడా, వీడిని కాళ్ళు చేతులు పట్టి వెలుపడి చీకట్లోనికి తోసివేంటంటే నరకంలో పడేయమన్నాడు దేవుడు. ఏది ఇష్టం నీకు? బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలు అనిపించుకోవటం ఇష్టమా? చెడ్డదాసుడా, సోమరివైన చెడ్డదాసుడు అనిపించుకోవటం ఇష్టమా? దేవుని బిడ్డలంగా, ఆయన రక్తము చేత కొనబడినటువంటి బిడ్డలంగా, సామాన్యమైన వాళ్ళం కాదు మనం. వీళ్ళు తక్కువ కులస్తులు, వీళ్ళు అంటరానోళ్ళు, అట్లా ఇట్లా అంటారు, వాళ్ళు తక్కువ కులస్తులు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళే భ్రష్టులు, మనం రారాజు బిడ్డలం. మన దేవుడు ఎలాంటి వాడు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన రారాజుగా వస్తాడు ఒక దినాన. మనం వచ్చినప్పుడు, ముందు వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆయన దీనుడిగా తగ్గించుకొని వచ్చాడు, దీనుడిగా రిక్తుడిగా చేసుకుని తగ్గించుకుని. ఇప్పుడు అట్టా రాడు, జాగ్రత్త. ఆర్భాటంతో వస్తాడు, గజగజ వణికిస్తాడు ఒక్కొక్కడిని. భూలోక రాజ్యాలన్నీ కూడా గడగడ వణుకుపోతాయి. రారాజుగా వస్తాడు ఆయన, వేవేల దూతల పరివారంతో రానే ఉన్నాడు ఆయన. ఆయన బిడ్డలం మనం తక్కువ విలువేం కాదు. కాబట్టి ఎవరైతే తృణీకరించారో వాళ్ళందరూ కూడా ఒక దినాన
ఆయన చూస్తారు, ఆయన రాకడ చూస్తారు, రొమ్ము కొట్టుకుంటారు. అయ్యో నీ బిడ్డలు వచ్చి చెప్పారు, నేను వినలేకపోయినాను, నా జీవితం ఎట్లాగూ ఇప్పుడని అంగలారుస్తారు వాళ్ళు. ఇప్పుడు అంగలార్చిన ప్రయోజనం ఏముండదు, అందుకే టైం అయిపోయింది. నీకు తరుణం ఇచ్చాడు, ఆ తరుణం అయిపోయింది. దేవుని బిడ్డలైన వాళ్ళు వచ్చారయ్యా, యేసు ప్రభు నమ్ముకయ్యా, పరలోకానికి వెళ్తావు. ఈ పత్రిక చదువయ్యా, యేసు ప్రభుని నమ్ముకో, నువ్వేం చేయొద్దు, నీ అన్నీ ఉంచుకో, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకో, పరలోకానికి వెళ్తావు. ఎంత ప్రేమతో చెప్తాం మనం. ఎలా ఈకనే దేవుడు మగలేడా, ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. ఒకదిన అందరికీ తీర్పు ఉంటుంది ప్రియులారా, మర్చిపోవద్దు. అందరం కూడా తీర్పులో నిలబడతాం ఒకదినాన్న. నీవు, నేను, వాళ్ళు అందరూ తృణీకరించిన వాళ్ళు అందరూ కూడా మనకంటే ముందు వరుసలో ఉంటారు వాళ్ళు. దేవుడు ముందుగా తీర్పు తీరుస్తున్నాడు. మనం చెప్పాం, మన పని అయిపోయింది, కార్యం చేసేది దేవుడు. కాబట్టి ఒక్కరికైనా, కనీసం రోజుకు ఒక్కరికైనా మనం దేవుని వార్తను ప్రకటించాలి. ఏ విధంగానైనా సరే. కొన్ని పత్రికల దగ్గర పెట్టుకోండి, కొన్ని భక్సింగ్ గారి పుస్తకాల దగ్గర పెట్టుకోండి. మరి వాటిని ఇతరులకు ఇచ్చుట ద్వారా మరి మనము దేవుని వార్తను ప్రకటించే వారంగా ఉండాలి. ఎప్పుడూ రెడీగా ఉంటాయి పత్రికలు నా దగ్గర. ఎవరికో ఒకరికి పత్రిక ఇస్తూనే ఉంటాం. ఇట్లా పత్రికలు దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. మనం బైబిల్లో కానీ పాటల పుస్తకం కానీ ఎక్కడో ఒకటి పత్రికలు ఉండాలి. కనపడ్డ వాళ్ళకి, అయ్యా పత్రిక చదువు, ఖాళీగా ఉన్నా కదా, ఆటోలో కూర్చొని ఉన్నారు, వాళ్ళకి ఇస్తా వచ్చా పొద్దుట. కాబట్టి ఏ రకంగానైనా దేవుని వార్తను ప్రకటించాలి. బలలో పాలు పొందే ప్రతి ఒక్కరు కూడా దేవుని వార్తను ప్రకటించాలి. కాబట్టి ఇక్కడ ఆశీర్వచనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదాలు పొందాలంటే 5 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకంటే నేను ప్రయాణమై మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళాలి, తొందరగా వెళ్ళిపోవాలి. నేను 5 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. మొట్టమొదటిది త్వరగా రాసుకోండి. మొట్టమొదటిది ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 22వ వచనం. త్వరగా చదవాలి. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 22వ వచనం. త్వరగా. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచి, చదవండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 22వ వచనం. కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక ఉండునట్లు యెహోవాకు భయపడి ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నట్లు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఈ గ్రంథమును చదువుచుండవలెను. ఇది మొట్టమొదటిది. ఆ గ్రంథమును చదువుచుండవలనంటే అక్కడ వారికి ధర్మశాస్త్ర గ్రంథం ఉంది. ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో వారికి కట్టడలు, ఆజ్ఞలు, వాళ్ళు నడుచుకోవలసినటువంటి విధులు అన్నీ రాయించి పెట్టాడు దేవుడు. జీవితకాలం అంతా కూడా, వాళ్ళు బ్రతికున్నంత కాలం కూడా ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని వాళ్ళు చదువుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకి ఇచ్చిన బైబిల్ గ్రంథాన్ని రోజు చదవాలి. రోజు బైబిల్ చదవాలి. కనీసం రోజుకి 5 అధ్యాయాలన్నా బైబిల్ చదవాలి. 5 అధ్యాయాలు బైబిల్ చదవగలిగితే ధన్యుడు, ధన్యురాలు. ఏమొస్తుంది బైబిల్ చదివితే అంటారు చాలామంది కదా. 4:20 4:20 సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. త్వరగా సామెతలు 4:20. నా కుమారుడా, నా మాటలు ఆలకించుము. ఆలకించమంటే వినాలి. నా వాక్యమునకు చెవియొగ్గము అంటే, చెవియొగ్గము అంటే వినాలి. నీ కన్నుల ఎదుట నుంచి వాటిని తొలగిపోనీయకమంటే చదవాలి. హృదయమందు వాటిని భద్రము చేసుకోనమంటే మన హృదయంలో ప్రింట్ అయిపోవాలి. మన హృదయంలో ప్రింట్ అయిపోవాలి. కళ్ళు మూసుకుంటే రిఫరెన్స్ కనపడాలి మనకి. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చి. మన సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చేది దేవుని వాక్యం. ట్యాబ్లెట్లు కాదు, సెలైన్ బాటిల్ కాదు, ఇంకేమీ కాదు. నువ్వు రోజు బైబిల్ చదువు, రోజుకి 5 అధ్యాయాలు బైబిల్ చదువు, రాత్రి పగలు మరి బైబిల్ చదివి దాన్ని ధ్యానించి ప్రార్థన చేయి. నీకు ఏ రోగం ఉండదు. హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, నీకు సెలైన్ బాటిల్ అక్కర్లేదు, టానిక్లు అవసరం లేదు, నీకు ట్యాబ్లెట్లు అవసరం, గోళీలు ఏది కూడా అవసరం లేదు. నీకు దేవుని వాక్యంలో అంత శక్తి ఉంది. రోజు బైబిల్ చదవదు. జీవితకాలం అంతా కూడా దేవుని వాక్కుని చదవాలి. 50వ వచనం 119వ కీర్తన. 119వ కీర్తన 50వ వచనంలో ఏముంది? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో
ఇదే నాకు నెమ్మదినిచ్చుతున్నది. మనల్ని బ్రతికించేది దేవుని వాక్యం, మనకి నెమ్మదిచ్చేది దేవుని వాక్యం. కాబట్టి మన జీవితకాలం అంతా కూడా దేవుని వాక్కును చదవాలి. రెండవది 116వ కీర్తన 2వ వచనం. 116వ కీర్తన 2వ వచనం. ఆయన నాకు చెవి యొగ్గెను, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టేదను. మొరపెట్టడం అంటే ప్రార్థన చేయటం. జీవితకాలం అంతా కూడా ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేయాలండి? జీవితకాలం అంతా కనీసం ఒక 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేం కదా అంటారు. నువ్వు మోకరించి ఇతరుల కోసం ప్రార్థన చేయి, నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేయి, కష్టాల్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేయి, నాశనానికి పాత్రలుగా ఉన్నటువంటి రక్షణ లేని బిడ్డల కోసం ప్రార్థన చేయి, రాజ్యాల కొరకు ప్రార్థన చేయి, అధికారుల కోసం ప్రార్థన చేయి, దేశం కొరకు ప్రపంచం కొరకు ప్రార్థన చేయి. గంటల తరబడి ప్రార్థన చేయొచ్చు. మన కోసం ప్రార్థన చేయదు. ప్రభా నా కుటుంబాన్ని కాపాడు, నా భర్త, నా భార్య, నా అత్తమామ, తల్లిదండ్రులు, నా బిడ్డలు, వీళ్ళ కోసం ప్రార్థన చేయొద్దు. దేవుడు వాళ్ళందరికీ కూడా ఆశీర్వదిస్తాడు. నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేయి, సంఘం కోసం ప్రార్థన చేయి. సంఘం ఎత్తబడాలి, ప్రభు సన్నిధిలో ఉండాలి, నూతన యెరూషలేము పట్టణంలో మరి వధువుగా ఉండాలి. అక్కడ దానికోసం ప్రార్థన చేయి. దేవుని రాకడ కోసం ప్రార్థన చేయి. ఇలా చేసుకుంటూ పోతే గంటల తరబడి ప్రార్థన చేయొచ్చు. రెండవదిగా మరి ప్రార్థన చేయాలి. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మూడవదిగా 146వ కీర్తన మొదటి వచనం 2వ వచనం చదవండి. 146వ కీర్తన 2వ వచనం. నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను, నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. ఆరాధన. ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా ప్రభుని స్తుతించాలి. ఇవి రెండు రెక్కలు మనకి. ప్రతి ఒక్క విశ్వాసకి 2 రెక్కలు ఏంటంటే, ఒకటి ఆరాధన, ఒకటి ప్రార్థన. ఈ 2 సమానంగా ఉంటేనే ఆత్మీయంగా ముందుకు వెళ్తాం మనం. ఈ రెండిట్లో ఏది బలహీనమైనా టఫీమని పడిపోతాం మనం. జాగ్రత్త. నువ్వెంతగా ఆరాధన చేస్తావో అంతగా ప్రార్థన చేయాలి. క్లుప్తంగా చెప్తున్నాను నేను, సమయం లేదు. ప్రభు చిత్తం అయితే మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు చక్కగా ఫ్రీగా. ఇప్పుడు నాకు ఏంటంటే ప్రయాణం ఉంది కాబట్టి త్వరగా నేను కంటిన్యూ చేస్తున్నాను. కాబట్టి ఒకటి ఆరాధన, ఒకటి ప్రార్థన. ఈ 2 బలంగా ఉండాలి ఎప్పుడు కూడా విశ్వాస జీవితంలో. ఈ 2 బలంగా ఉంటేనే నువ్వు ఆత్మీయంగా బలపడతావు, లేకపోతే ఆత్మీయంగా నీరసించిపోతావు. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా ఆరాధన చేయాలి. ఆరాధన చేయమన్న వెంటనే ఆరాధన ఎత్తుకోవాలి. క్లుప్తంగా కొన్ని మాటల్లో చేయాలి. గంటల తరబడి నువ్వు చేసేస్తే కుదరదు. ఇక్కడ ఎంత చాలామంది ఉంటారు. ఇంటికాడ ఆరాధన చేయి. నువ్వు లేచిన వెంటనే ప్రభువుని స్తుతించు. లేచిన వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోవటమో లేకపోతే వాకలు తుడుచుకుంటామో ఇవి కాదు నువ్వు చేసేది. పడక మీద లేచిన వెంటనే మోకరించు, ప్రభువుని స్తుతించు. అయ్యా రాత్రి అంతా కాపాడావు ప్రభా, సజీవ లెక్కలో ఉంచావు ప్రభా, నీకు వందనాలయ్యా. ప్రభువుని స్తుతించాలి లేచిన వెంటనే. ఆ తర్వాత కుటుంబ ప్రార్థన చేయాలి, కుటుంబ ఆరాధన చేయాలి. రాత్రి పడక మీదకి వెళ్ళే మునుపు ముగించాలి దినాన్ని. కుటుంబ ప్రార్థన చేసి ప్రార్థనతో దినాన్ని ముగించాలి. విశ్వాస జీవితంలో ఈ అలవాట్లు ఉండాలి. అంటే ఇప్పుడు 3 విషయాలు చూసాం. ఒకటి వాక్యం చదవాలి, రెండవది ప్రార్థన చేయాలి, మూడవది ఆరాధన చేయాలి. 27వ కీర్తన 4వ వచనం. 4వ విషయానికి వెళ్దాం త్వరగా. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరమడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో దాన్ని ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దావీదు భక్తుని యొక్క కోరిక ఏంటంటే దేవుని మందిరంలో నివాసం ఉండాలి. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళినాడంటే దేవుని దగ్గర వరం అడిగినాడు. ఆ వరాన్ని పొందాలంటే దేవునింటికి వెళ్ళాలి. అంటే దేవునింట్లో వరాలు ఉన్నాయి, దేవునింట్లో ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవునింట్లో సంతోషం ఉంది, దేవునింట్లో సమాధానం ఉంది, దేవునింట్లో ఆనంద ప్రవాహం ఉంది, ఇక్కడ సమృద్ధి ఉంది. నువ్వు దేవునింటికి వచ్చి దేవుని ఆరాధించి దేవుని మహింపరుస్తూ ఉంటే ఈ సమృద్ధితో నింపబడతావు. అందుకే దావీదు నా జీవితకాలం అంతా కూడా నేను దేవుని మందిరంలో నివసింపగోర్చున్నాను. ఎంత ఆశభక్తునిది. దేవునింటికి వెళ్ళాలి, పరుగులెట్టుకుంటూ రావాలి. ఆ దినాల్లో పూర్వదినాల్లో మైలు దూరం నడిచి హెబ్రోను సంఘానికి వచ్చేవారు. బల్ల కోసం బల్ల తీసుకోవాలని చెప్పి నడుచుకుంటూ వచ్చేవారు. వచ్చి ఆరాధన చేసి బలలో పాలు పొంది సువార్త చేసి మళ్ళీ వాళ్ళంతా కూడా భోజనం చేసుకుని రాత్రి ఎప్పుడో వెళ్ళేవారు ఇంటికి. భక్ష్యం గారు ఉన్నప్పుడు. ఇప్పుడు అలా లేదు, అంత కట్ షాట్ అయిపోయింది. ఇప్పుడు టయానికి ముగించేస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా 4 విషయాలు చూసాం. ఒకటే
వాక్యం చదవాలి, రెండవది ప్రార్థన చేయాలి, మూడవది ఆరాధన చేయాలి, నాలుగోది దేవుని మందిరానికి వెళ్ళాలి. ఇప్పుడు ఐదో దానికి వస్తాను, చివరి వాక్యం చేసి ముగించేస్తాను నేను. మలాకి 3:8. మలాకి గ్రంథం 3:8. చివరి పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. చాలు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నారట మానవులు. అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ. మనం అడుగుతాం, ఏం దొంగతనం చేశాం మేము అనొచ్చు. అప్పుడు అంటాడు ప్రభు, ఏమంటున్నాడు? 10వ భాగమును ప్రతిష్టార్పణమును ఇయ్యకనే నా యొద్ద దొంగిలిచ్చినే ఉన్నారు. తర్వాత ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, వీరందరూ శాపగ్రస్తులై ఉన్నారు. దొంగతనం చేస్తున్నాం, శాపం తెచ్చుకుంటున్నాం. దేవునికి 10వ భాగాన్ని దేవునికి ఇవ్వాలి. 10వ భాగము దేవుని సొత్తు అని రాయబడింది. మనకి ఒక 10,000 వచ్చినాయి అనుకోండి, ఒక 1,000 రూపాయలు దేవునికి కానుకగా కానుక పెట్టెలో వేయాలి. మిగతా 9,000 మనం వాడుకోవాలి. అదేంటి 1,000 రూపాయలు ఇచ్చేస్తే మాకు తక్కువ పడవా అంటారు. ఏం తక్కువ రావు నీకు, 10 రెట్లు ప్రభుస్తాడు. నీకు 10 రెట్లు ప్రభుస్తాడు. ఎప్పుడు తక్కువ పడుతుందని అనుకోవద్దు, ఎప్పుడు కూడా తక్కువ చేయడు. ఆయన అన్యాయస్తుడు కాదు. నీకు 10వ భాగం అంటే నీవు ఒక భాగం దేవునికి ఇస్తున్నావు, 9 భాగాలు నువ్వు తీసుకుంటున్నావు. 9 నాకు ఇచ్చేసి ఒక భాగం తీసుకోమంటే తీసుకుంటావా? నువ్వు తీసుకో. ఇప్పుడు మనం కోల్గేట్ పేస్ట్ వాడుతున్నాం కదా, ఆ పేస్ట్ తయారు చేసినటువంటి సంస్థ యజమానుడు దిక్కుతోచని పరిస్థితిలో, అతి కష్టంలో ఆత్మహత్య చేసుకోవాలని ఓడెక్కి ప్రయాణం చేసి వెళ్తున్నాడు ఒక చోటకి. అక్కడ ఒక మిషనరీ ఆయన్ని నిరాశ పరిస్థితిలో ఆయన ముఖం చూసి ఆయనకి దేవుని గూర్చినటువంటి స్వార్థ చెప్పాడు. చెప్పి నువ్వు ఈ బిజినెస్ ప్రారంభించు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడన్నప్పుడు కోల్గేట్ పేస్ట్ తయారు చేయటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత అంచెలంచెలుగా వచ్చిన దాంట్లో 10వ భాగాన్ని ప్రభుకిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా పెరుగుతూ వచ్చింది. అప్పుడు 10వ భాగం తీసేసి సగం దేవునికి ఇస్తున్నాడు, సగం ఆయన తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ కోల్గేట్ సంస్థ 10వ భాగాన్ని వాళ్ళు తీసుకొని మొత్తం అంతా దేవునికి ఇచ్చేస్తారు. అంటే ఎంతవరకు వెళ్ళిపోయిందో చూడండి, దేవుడు ఎంతవరకు ఆశీర్వదించాడు. 10వ భాగం ఇవ్వటం మొదలు పెడితే మరి సగం ఇష్టం మొదలుపెట్టాడు, ఆ తర్వాత పూర్తిగా ఇచ్చేసాడు, 10వ భాగాన్ని తీసుకుంటున్నాడు. 10వ వంతు మాత్రం ఆయన తీసుకుని మొత్తం వచ్చిందంతా ఆయనకే. దేవుడు అంతగా ఆశీర్వదిస్తున్నాడు, ఆశీర్వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ 5 అంతల అనుభవం మన ఆత్మీయ జీవితంలో ఉంటే ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. దేవునికి ఇచ్చే 10వ భాగాన్ని దేవునికి ఇవ్వాలి. 10వ భాగం ఒకటే కాదు, మన వర్ధిల్లో కొలిది దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చడం ద్వారా మన కుటుంబము, బిడ్డలు, సమస్తమును కూడా ఆశీర్వదించబడతాయి. అక్కడే ఉంది, నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాను అంటాడు. మనం చేసి ప్రభుని అడగాలి, ప్రభా 10వ భాగం ఇమ్మన్నావు, ఇదిగో 10వ భాగం ఇచ్చాను, నాకు ఈ కష్టం ఉంది, నా కుమార్తె పెళ్ళి ఉంది, లేకపోతే నేను అప్పు కట్టాలి ప్రభా, లేకపోతే నేను ఇల్లు కట్టుకోవాలి ప్రభా, శోధించే ప్రభుని. దేవుడిస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేశాడు, నమ్మదగిన దేవుడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. దేవునికి ఇచ్చి మనం అడగాలి, ఇదిగో ప్రభా నేను ఇచ్చాను, నాకు ఈ ప్రభు అంటే నీ అక్కరంతా తీరుస్తాడు. 5 విషయాలు చూస్తాం మనం. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, దేవునింటికి రావాలి, దేవునికి ఇచ్చే బాగా నమ్మకంగా కానుక పెట్టెలో వేసి దేవుని మహింపరచాలి. ఈ 5 అంతల అనుభవం నీ ఆత్మీయ జీవితంలో ఉందా? కలిగి ఉన్నావా? ఒకవేళ లేకపోయినట్లయితే ఇప్పుడే తీర్మానం చేసుకో, ఈ దినము నుండి ఈ 5 విషయాలు నా ఆత్మీయ జీవితంలో నేను కలిగి ఉంటాను. వాక్యం చదువుతాను, ప్రార్థన చేస్తాను, ఆరాధన చేస్తాను, నేను దేవునింటికి క్రమంగా వస్తాను, దేవునికి ఇచ్చే భాగాన్ని దేవునికి ఇస్తాను, దేవుని కనపరుస్తాను, దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఇది మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ అనుభవం లేకపోయినట్లయితే పరీక్షించుకుందాం. పరీక్షించుకొని
ప్రభుని అడుగుదాం. ప్రభా, నన్ను క్షమించు, నేను ఈ రీతిగా చేయలేకపోయినాను, ఈ కొరకు నేను చేస్తాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని క్షమాపణ అడిగి యోగ్యమైన రీతిలో. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవలను. కాబట్టి పరీక్షించుకొని ప్రభు బలలో యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందడానికి ప్రభు మనకు సహాయపడును కాక. మోకరించండి. మోకరించి కొన్ని క్షణాలు మౌనంగా మనం పరీక్షించుకుని అప్పుడు బలలో పాలు పొందుతాం.